సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి మందిరంలో శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి మందిరంలో శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి 99వ జన్మదిన వేడుకలు ప్రారంభం సందర్భంగా పాతూరి జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో సామూహిక సాయి సత్యనారాయణ వ్రతములు జరిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ 19వ తేదీ మహిళా దినోత్సవం ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ 23వ తేదీ సాయిబాబా 99వ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సమన్వయకర్తలు వై సాయిబాబు, వై మణిశ్రీ, బి కాళికాదేవి, కొట్టి నాగమణి, పోతుకూచి నాగమణిలతో పాటు భక్తులు పాల్గొన్నారు. 99వ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక ఈడేపల్లి భగవాన్ బాబావారి మందిరమునందు ఈరోజు శ్రీ సాయి సత్యనారాయణ వ్రతములతో ప్రారంభం కాబడినాయి. రేపు 19వ తారీఖు అంతర్జాతీయ శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవం. దాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకి నగర సంకీర్తన, 6 గంటలకి గోపూజ, అనంతరం మహిళా మాతలచే మహా ఏకాదశి రుద్రాభిషేకం, అనంతరం వృద్ధాశ్రమంలో నారాయణ సేవ మరియు ఆ వృద్ధులకి శీతాకాలం సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి పట్టణంలోని భక్త సంఘ మహిళల చేత లలితా సహస్రనామ పారాయణ ఉంటుంది. అనంతరం శ్రీ సత్యసాయి వీణా నాదార్చన డాక్టర్ వై అరుణ కాత్యాయిని గారు, అలాగే శ్రీమతి ఏ వాణి గారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్ సర్వీసులోని ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ధర్నా జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్ సర్వీసులోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా యాజమాన్యంకు అధికారులకు వినతి అందించి శాంతియుతంగా పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగులు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు విధులలో లేని ఉద్యోగులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. 108 వ్యవస్థలో రోజుకు 3 షిఫ్ట్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలని వారన్నారు. 108 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులు అందించాలని వారు కోరారు. ప్రస్తుత నిర్వహణ సంస్థ నుంచే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బూరా సుబ్రహ్మణ్యం, టి చంద్రపాల్, ఎం సాయిబాబు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 108 వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కార్పొరేట్ వ్యవస్థలన్నీ నిర్వహించడం వలన మా ఉద్యోగులకు అనేక విధాలుగా ఆర్థిక నష్టం జరుగుతూ ఉంది. కావున ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని కోరుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. రేపు 25 తర్వాత గవర్నమెంట్ వారు కనుక చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించకపోతే 26వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె కిందకి వెళ్ళటానికి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నాము. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 108 వ్యవస్థను గవర్నమెంటే నేరుగా నిర్వహించాలి, కార్పొరేట్ దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి. ఎందుకనగా కార్పొరేట్ వ్యవస్థలు నిర్వహించడం వలన ప్రభుత్వాలు మారినప్పుడు, కార్పొరేట్ వ్యవస్థలు మారినప్పుడు మా ఉద్యోగులకు పిఎఫ్లో కానీ లేదంటే గ్రాట్యుటీలో కానీ అనేక విధాలుగా ఆర్థికంగా నష్టం జరుగుతుంది. కనుక మా వ్యవస్థను నేరుగా గవర్నమెంటే నిర్వహించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. 8 గంటల పని విధానం మరియు జీవో 49 అంత క్రితం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినప్పుడు ఆయన మా మీద సానుభూతితో 49 జీవోని అమలు చేసినారు. తిరిగి మళ్ళీ మేము ఆ 49 జీవోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటి ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తుంది తప్ప మరి పరిష్కారం కాని పరిస్థితి. ఈరోజు 108 ఉద్యోగులను ప్రభుత్వమే నేరుగా ఈ వ్యవస్థను నిర్వహించాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 108 ఉద్యోగులకు మరి ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 108లో 8 గంటల పని విధానం అమలు చేయని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు అనేక రెట్లు పెరుగుతున్న ఈ సందర్భంలో కనీస వేతనాలు అమలు చేయని పరిస్థితి. కాబట్టి 108 ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ యొక్క
మరి ప్రభుత్వమే నేరుగా మరి యాజమాన్యమే ఈ లెక్క వాటాని కట్ చేయకుండా యాజమాన్యమే నిర్వహించాలని, అదేవిధంగా జీవో నెంబర్ 49 అమలు చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు 25న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి 108 ఉద్యోగులు వెళ్తారని, దీని పర్యవసానం మా 108 సంస్థను డైరెక్ట్గా గవర్నమెంటే నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్ అండి. ఇంకోటి ఏంటంటే 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం అమలు చేయాలని మా ప్రధానమైన డిమాండ్ అండి. చేనేత రంగానికి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హామీ ఇచ్చారు. చేనేత రంగానికి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హామీ ఇచ్చారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శనశాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రతి సోమవారం చేనేత దినోత్సవంగా పరిగణించి ప్రతి జిల్లా అధికారి చేనేత వస్త్రాలను ధరించి సమావేశానికి రావాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాల విక్రయ విభాగం ఏర్పాటు చేసి చేనేత రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. చేనేత వస్త్ర ప్రదర్శనశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ తదితరులు చేనేత దుస్తులు పరిశీలించారు. ప్రభుత్వం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రతినిధి వర్గం చర్చలో కుదిరిన ఒప్పందాల జీవోలు వెంటనే విడుదల చేయాలని ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్స్ సమస్యలపై కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు యూనియన్ నాయకులతో జరిపిన చర్చ ఒప్పందాల జీవోలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిపారు. 9 నెలలు కావస్తున్నా జీవోలు విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 9 నెలల్లో అనేక మంది ఆశా వర్కర్స్ రిటైర్మెంట్ అయ్యారని, 60 నుంచి 62 సంవత్సరాలకు వయసు పెంపుదల జీవోలు రాకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర అసహనం తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అందలేదు అని పలువురు ఆశా వర్కర్లు ఈ కాలంలో మరణించారన్నారు. వీరికి బీమా సౌకర్యం కూడా వర్తించలేదని వారు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఒప్పంద జీవోలు జారీ చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి పి ధనశ్రీ, జిల్లా అధ్యక్షురాలు జి చిట్టికుమారి, వై నాగేశ్వరరావు, వి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ధనశ్రీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ధర్నా చేసిన సందర్భంగా ప్రభుత్వం ఒప్పంద కొన్ని జీవోలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ అవి ఇప్పటి వరకు 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చోద్యం చూస్తున్న పరిస్థితి ఉంది. 60 సంవత్సరాలు నిండిపోయి చాలామంది ఉట్టి చేతులతో ఇళ్ళకెళ్ళిపోయే పరిస్థితి ఉంది. 62 సంవత్సరాలు పెంచుతానని చెప్పారు, దాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అట్లాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామని చెప్పారు. అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం, చాలామంది ఆశా వర్కర్లు హార్ట్ అటాకులతో ప్రమాదాల్లో చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రమాదాల్లో చనిపోయిన వారికి ఏ ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. ప్రమాద బీమా కల్పిస్తాము 10 లక్షల రూపాయలని ప్రభుత్వం చెప్పింది, కానీ అమలు చేయలేదు. అట్లాగే ప్రభుత్వం ఆశా వర్కర్లతో సంబంధం లేని పనులు చేయించుకుంటోంది. కనీస వేతనం ఇవ్వమని చెప్పి అనేక సఫాలుగా అడుగుతున్నప్పటికీ కూడా కనీస వేతనం ఇవ్వకోకుండా ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా అయినా కనీస వేతనాలు ఇవ్వని పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అట్లాగే ఆశా వర్కర్లు 18 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశా వర్కర్ల సేవలు అందిస్తూ ఉంది. కనీస వేతనం ఇమ్మని ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పనిభారం పెరిగిందయ్యా, కనీస వేతనం ఇవ్వు, నిత్యావసర ఖర్చులు ధరలు పెరిగినాయి అని చెప్పి ఈరోజు మేము రోడ్డు ఎక్కడం జరిగింది. ఇచ్చిన హామీలని ఏ ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదు. జీవోల రూపంలో మాకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆశా వర్కర్కి సెలవులు లేవు. 24 గంటలు ఆశా వర్కర్లు డ్యూటీలు చేయాలి. ఒక సెలవు కావాలంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఆశా వర్కర్లు పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము అడిగేది ఒకటే, కనీస వేతనం 18,000 రూపాయలు ఏదైతే నువ్వు ఇస్తానని వాగ్దానం చేసావో ఆ కనీస వేతనం అమలు చేయాలి. నిత్యావసర ధరలు తగ్గించాలి. ఆశా వర్కర్ కుటుంబాలను కూడా మరి పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఆశా వర్కర్. కాబట్టి నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి, చనిపోయిన ఆశా వర్కర్కి మట్టి ఖర్చులు ఇవ్వాలి, తదితర డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాము. మేమేవైతే డిమాండ్లు పెట్టామో అవి పరిష్కరించకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ను ముట్టడి చేయడం. కార్తీక మాసం సందర్భంగా పెడనపట్నంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.
కార్తీక మాసం సందర్భంగా పెడనపట్నంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ అధికమైంది. 16 సంవత్సరాలుగా ఇదే దేవస్థానంలో 21 రకముల పంచామృతాలతో కలిసిన కైలాస తీర్థాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు ఊటుకూరి సుబ్బారావు దంపతులు ఈ సందర్భంగా తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16 సంవత్సరముల నుండి పెడన శివాలయంలో కైలాసగిరి తీర్థాన్ని పంపిణీ చేయుచున్నాం. ఈ తీర్థం 21 రకముల ప్రసాదములు మరియు పంచామృతములు కలిసినటువంటి ఈ తీర్థాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ తీర్థ పంపిణీ కార్యక్రమం ఈరోజు కార్తీక సోమవారం అనగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి పంపిణీ చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ తీర్థాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహం పొందగలరని ప్రజల అర్జీలను సానుకూలంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ప్రజల అర్జీలను సానుకూలంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్టీసీ శ్రీదేవి, ఆర్డీఓ కె స్వాతిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి సమస్య వివరాలను అడిగి తెలుసుకుని సానుకూలంగా పరిష్కరించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత కాలంలో పరిష్కరించాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పిడి వెంకటరావు, పౌర సరఫరాల డిఎం సృజన, మత్స్యశాఖ జేడి చంద్రశేఖర్, డిటిడబ్ల్యూ ఫణి దుర్జటి, డిఎంహెచ్ఓ గీతాబాయ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో కూటమి నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించి డీఎస్పీకి ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తల్లి చెల్లి తేడా లేకుండా వ్యక్తిత్వ హననం చేస్తూ నీచమైన విమర్శలు చేస్తున్న వైసీపీ సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించి డీఎస్పీకి ఫిర్యాదు సమర్పించారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలు సజ్జల భార్గవరెడ్డి, వర రవీంద్రెడ్డి, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, రామ్ గోపాల్ వర్మ, పంచి ప్రభాకర్, ఇంటూరి రవికిరణ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడుపై, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న ఏ ఒక్కరిని వదలకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే గతంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయాలలో వ్యక్తిత్వ హననాలకి పాల్పడినటువంటి పరిస్థితికి ప్రజలు 11 సీట్లతో శిక్షించినప్పటికి కూడా ఈ రోజు కూడా ఈ సైకోల్లో మార్పు రాకపోవటం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం కానీ రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ చాలా కట్టుదిట్టమైనటువంటి ఆలోచనతో సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇలాంటి విపరీత పోకడల్ని నియంత్రించే విధంగా ఈ రోజున పనిచేయటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. మాధ్యమాలు అనేది మనందరికీ తెలుసు. ఒక సమాచారాన్ని వ్యక్తుల నుంచి కానీ సమూహాల నుంచి కానీ చేరవేయటానికి ఉపయోగపడాలన్నటువంటి మాధ్యమాలు ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదంటే సోషల్ మీడియా వేదిక కానీ వ్యక్తిత్వ హననాలకి కించపరిచేటువంటి భాషను వాడుతూ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని కూటమి తరఫున జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా కూడా ఏదైనా సరే ప్రజలకు సమాచారం అందించుకోవాలి, ఒక మంచి సమాచారం అందించుకోవాలని సోషల్ మీడియా కూడా పెడతాం కూడా జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో ఈ వైసీపీలో ఉన్న సైకో బ్యాచీలు అన్నీ కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారిని కానీ అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు కూడా ఎత్తి నానా రకంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉండి ఈ సైకోలందరినీ కఠినంగా శిక్షించాలి. ఈ సైకోలందరినీ కూడా ఏదైతే శిక్షలు ఉన్నాయో కఠినంగా శిక్షించాలని చెప్పని కోరుతున్నాం. అంతే రకంగా ఇవాళ చూసుకుంటే నిన్నగాక మొన్న ఇవాళ సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి
బిఆర్ నాయుడు గారిని అనరాని మాటలు కూడా అంటూ పోసాని మురళీకృష్ణ అనేకమైన మాటలు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి మాట్లాడిన వాళ్ళందరినీ ఇవాళ పోసాని కృష్ణమురళి కాకోకుండా శ్రీరెడ్డి కానీ లేకపోతే రామ్ గోపాల్ వర్మ కానీ బోరిగడ్డి అనిల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కోర్టుకు కూడా హైకోర్టుకు కూడా వెళ్తాం కూడా జరిగింది. హైకోర్టు కూడా ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా బండ బూతులు తిట్టడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కూడా పేర్లు పెట్టి దూషిస్తా ఇవాళ మేము ఆ భాష వాళ్ళు వాడతారేమో కానీ మేమైతే ఇక్కడ మాట్లాడలేము. వాళ్ళు ఏమేమి మాట్లాడారో వీడియోలు అవన్నీ కూడా గౌరవ డిఎస్పీ గారికి అందజేయడం జరిగింది. అది మేము ఈ సందర్భంగా ప్రజలను ఇది కేవలం మేము ఇవాళ ఈ ప్రదర్శన కానీ లేదంటే ఈ సమస్య ప్రజల దృష్టికి ఎందుకు తేవాలనుకున్నామంటే ప్రజలను కూడా ఆలోచించమంటా ఉన్నాం. ఇవాళ మేము సజ్జల భార్గవరెడ్డి కానివ్వండి, బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఈ మెంటల్ కృష్ణ కానివ్వండి, సైకో రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, వీళ్ళంతా కూడా సైకోలు. వీడు తల్లి లేదు చెల్లి తేడా తెలియదు. మహిళల్ని కూడా వ్యక్తిత్వ ఆనందం చేస్తా తీవ్రమైనటువంటి సైకో ఆనందం పొందుతూ ఉంటారు. ఇవన్నీ చూసి అసలు సైకో సామ్రాట్ వీళ్ళ గురువు జగన్మోహన్ రెడ్డి అతను ఒక సైకో ఆనందం పొందుతూ ఉంటాడు. అలానే సొంత తల్లి అయినటువంటి విజయలక్ష్మి గారిని, చెల్లి అయినటువంటి షర్మిల గారిని, డాక్టర్ సునీత గారిని కూడా రాజశేఖర్ రెడ్డి గారికి షర్మిల పుట్టలేదు అని భారతీ గారి పిఏ వర్ర రవీందర్ రెడ్డి పెట్టాడంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా, ప్రజాసేవలో ఉన్నారా? ప్రజలు ఆలోచించుకోమని చెప్పేసి మేము ఇవాళ ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ నెల 20వ తేదీన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పార్కింగ్ స్థలంలో 2,75,00,000తో నిర్మాణపు పనులను ప్రారంభించనున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పార్కింగ్ స్థలంలో 2,75,00,000తో షాపింగ్ కాంప్లెక్స్, భక్తుల సౌకర్యార్థం గదుల నిర్మాణపు పనులను ఈ నెల 20వ తేదీన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు చెప్పారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిధులతో నిర్మించనున్న కట్టడాలకు సంబంధించిన స్థలంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుతో కలిసి దేవాదాయ శాఖ డిఈ దండు గోపాలకృష్ణరాజు మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఈ గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ దేవస్థానం నిధులతో నిర్మించబోయే నూతన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో 10 షాపులు, భక్తుల సౌకర్యార్థం 20 గదులు నిర్మించనున్నట్లు వెల్లడించారు. మొదటి 2 అంతస్తులకు లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. సంవత్సరంలోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించినట్లు గోపాలకృష్ణరాజు తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.